తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైనకొచ్చి ఎందుకు నిరసన చేస్తున్నారో చాలా మందికి తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ని ఐటీఐని మర్జ్ చేస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు, జీవో నెంబర్ 97. దీనివల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం ఏంటంటే, బేసికల్లీ పాలిటెక్నిక్ స్టూడెంట్ 10th క్లాస్ తర్వాత పాలిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి డిప్లొమా 3 years కంప్లీట్ చేసుకుని లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాడు. ఈ రూట్ లో వెళ్లడం వల్ల పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి లైఫ్ త్వరగా సెటిల్ అవుతుంది. ఒకవేళ ఈ శక్తి డిపార్ట్మెంట్ ద్వారా పాలిటెక్నిక్ అండ్ ఐటీఐ రెండు మర్జ్ అయిపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా బీటెక్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు. మళ్ళీ 10th క్లాస్ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత మళ్ళీ బీటెక్ లోకి జాయిన్ అయిపోవాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. పాలిటెక్నిక్ విద్యార్థులకు టైం వేస్ట్, వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు వేస్ట్ తప్ప ఏం లాభం లేదని చెప్పేసి పిల్లలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు మంచి చేయాలనేదే గవర్నమెంట్ ఉద్దేశం అయితే ఫీజు రియంబర్స్మెంట్లు చేయండి సార్, అండ్ కాలేజ్ లో అన్ని రకాల వసతులను కల్పించండి. రేపటి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసుకుంటున్న ఈ చిన్నారులకు తోడుగా నిలబడి వాళ్ళకు సపోర్ట్ చేద్దాం.